మనం దేవుని మందిరానికి వచ్చి వాక్యం విన్నప్పుడు మనకు తెలియని విషయాలు దేవుడు మనకు నేర్పిస్తాడు. ఆయన నేర్పించినప్పుడు మనం శ్రద్ధగా ఏం చేయాలి? వినాలి, నేర్చుకోవాలి కదండి. ఈ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం గమనిస్తే 11వ అధ్యాయంలో విశ్వాసాన్ని గురించి మనకు నేర్పించాడు. దేవుడు విశ్వాసం గురించి మనకు నేర్పించాడు. ఆ విశ్వాసాన్ని గురించి ప్రభు ఎలా నేర్పించాడంటే అనేక మంది జీవితాలని రాయించాడు. నోవాహు గురించి, హానోక్ గురించి, అబ్రహాము గురించి, మోషే గురించి, యాకోబు గురించి, ఇస్సాకును గురించి విశ్వాస వీరుల్లాగా దేవుడు వారి జీవితాలను పెట్టి విశ్వాసం అంటే ఎలా ఉండాలి అని చెప్పి వారి జీవితాలు మన ముందు పెట్టాడు. 12వ అధ్యాయం ప్రారంభంలో మనకు రాస్తూ విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మీ ముందున్న పందెములో ఓపికతో పరిగెట్టండి అని చెప్పి ఇవన్నీ చెప్పి రాస్తున్నాడు అనమాట. మీకు మనకు ఆజ్ఞ ఇచ్చాడు, ముందుకు వెళ్ళండి, ఇది విశ్వాసం అంటే అని చెప్తూ. అయితే ఇప్పుడు మనం చదివిన భాగంలో ఒక వ్యక్తి జీవితాన్ని గురించి రాయబడి ఉంది. ఆ వ్యక్తి జీవితాన్ని గురించి అక్కడ ఎందుకు రాశాడు అంటే ఇలాంటి లక్షణం మీలో ఉండకూడదు. 11వ అధ్యాయంలో ఏంటంటే అలాంటి లక్షణాలు మనలో ఉండాలి అని రాస్తున్నాడు. కానీ 12వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదివిన భాగంలో ఒక వ్యక్తి జీవితాన్ని గురించి రాసి ఇలాంటి లక్షణాలు మీలో ఉండకూడదు అంటున్నాడు అనమాట. దేవుడు ఎంత మంచి దేవుడు అంటే విశ్వాసాన్ని గురించి ఎంత స్పష్టత మనకిస్తున్నాడు. విశ్వాసంలో ఎదగటానికి ఎన్ని ఎగ్జాంపుల్స్ మన ముందు పెడుతున్నాడు. ఇందుకు ఇక్కడ ఎవరి జీవితం గురించి వ్రాయబడింది అని చూస్తే ఏసావు. ఎవరండి? ఏసావు. ఏసావు ఎవరు? ఇస్సాకు యొక్క కుమారుడు. కానీ ఇస్సాకు కుమారుడైన ఏసావు గురించి ఇక్కడ రాస్తూ అతని గురించి ఉన్న భయంకరమైన అక్కడ మాట ఏంటంటే భ్రష్టుడు అని రాశాడు. ఏం రాశాడు ఇక్కడ? భ్రష్టుడు. భ్రష్టుడు అన్న మాటకి అర్థం ఏంటండి అని మీరు అడిగారు అనుకోండి, ఏది దేవుని మార్గమో, ఏది నాశనానికి తీసుకెళ్లే మార్గమో అర్థం చేసుకొని నాకు దేవుని మార్గం వద్దు, నాకు నాశనం అయ్యే మార్గమే కావాలని కోరుకునేవాడిని ఏమంటారు? భ్రష్టుడు. అది ఇక్కడ ఏసావు భ్రష్టుడు అని చెప్పి రాయబడి ఉంది. మన జీవితం భ్రష్టులు అవ్వకుండా ఉండాలంటే ఏ విషయాలు మనం జాగ్రత్త పడాలి అని చెప్పి ఏసావు జీవితం నుంచి ఈ దినం 8 పాఠాలు నేర్చుకోబోతున్నాం. ఎన్ని పాఠాలు? 8 పాఠాలు. ద లైఫ్ ఆఫ్ ఏసావ్. నాకు ఈ భాగాన్ని చూస్తున్నప్పుడు భయం వేసింది. అమ్మో, ఇలాంటి లక్షణాలు నాలో ఉండకూడదు. సో ఈ దినం మనం ఏసావు జీవితాన్ని చూస్తున్నప్పుడు అండి, ఈ 8 విషయాలు మనం చూస్తున్నప్పుడు మనం దేవుణ్ణి అడగాల్సింది ఏంటంటే, ప్రభువా ఇలాంటి లక్షణాలు మాత్రం నాలో ఉండకుండా చేయి తండ్రి అని అడగాలి. మనం 11వ అధ్యాయంలో విశ్వాసాల జీవితాన్ని ధ్యానిస్తున్నప్పుడు అలాంటి లక్షణాలు నాకు దయచేయి తండ్రి అని అడిగాడు దేవుణ్ణి. కానీ ఏసావు జీవితాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఇలాంటి లక్షణాలు నాలో ఉండకూడదు నాయన, నేను విశ్వాసాలు ఎదగాలంటే ఇలాంటి లక్షణాల నుంచి నాకు దూరం చేయి అన్నట్టుగా మనం ప్రభువుని అడగాలి. ఇంతకీ ఏంటండి ఆ 8 లక్షణాలు? మనం ఒక్కొక్కటి మనం చూసి మనం ముగించుకుందాం. మొట్టమొదటిది ఏసావులో ఉన్న భయంకరమైన లక్షణం, దేవుణ్ణి బాధపెట్టే లక్షణం ఏంటండి అని అంటే, తన వివాహ విషయంలో దేవుడు ఎవరిని వద్దన్నాడో వాళ్ళనే చేసుకున్నాడు. వివాహ విషయంలో దేవుడు ఎవరిని చేసుకోవద్దని చెప్పాడో వాళ్ళనే వెళ్ళి చేసుకున్నాడు. అది ఏసావు పతనమైపోవడానికి, నాశనమైపోవడానికి ఒక బలమైన కారణం అన్నమాట. ఎలా చెప్పారండి అని చూస్తే, ఏసావు గురించి మనం ఆదికాండంలో ఎక్కువ చూస్తాం. ఇక్కడ 3 వచనాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఆదికాండం 36వ అధ్యాయము దయచేసి తీయండి. ఆదికాండం 36వ అధ్యాయము మొదటి 5 వచనాలు మీ కొరకు నేను చదువుతాను. ఏదోమను ఏసావు వంశావళి ఇదే. ఏసావు కనాను కుమారులలో హిత్తీయుడైన ఏయ కుమార్తెయగు ఆదాను, హవ్వీయుడైన
సిబ్రోను కుమార్తె అయిన అనా కుమారుడు అహోలీబామును ఇష్మాయిలు కుమార్తెయు నిబాతు సహోదరి అయిన బాసెమతును పెండ్లి ఆడెను. చాలు ఇక్కడ ఏసావు కనాను స్త్రీలను వివాహం చేసుకున్నట్టు మనకి అర్థమవుతుందన్నమాట. దేవుడు అబ్రహాముకేంటి, ఇస్సాకేంటి ఖచ్చితంగా చెప్పాడు. ఏంటంటే మీరు ప్రత్యేకంగా ఉండాలి. నువ్వెక్కడో విగ్రహారాధనలో మునిగిపోయి ఉంటే నిన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి కనాను దేశంలో ఎందుకు పెట్టానంటే నువ్వు ప్రత్యేకంగా ఉండాలని నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. కనాను స్త్రీలు అక్కడున్న అన్యురాలని అసలు వివాహం చేసుకో. ఎందుకు నీ కుటుంబం అంత ప్రాముఖ్యం అని అంటే అబ్రహాముని దేవుడు ఎందుకంటే ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము సంతానంలో నుండి ఒకరు రావాలి ఈ లోకానికి. ఎవరు? లోకరక్షకుడు యేసయ్య, దేవాది దేవుడు మానవుడికి ఈ లోకానికి రావడానికి అబ్రహాము సంతానాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అబ్రహాము ఖచ్చితంగా చెప్పాడు, అబ్రహాం నీ ఫ్యామిలీ ఎడల నాకు గొప్ప ప్లాన్ ఉంది. లోకరక్షకుడుగా నేను ఈ లోకానికి రావాలి అంటే నువ్వు చాలా ప్రత్యేకంగా ఉండాలి. నీ ఇస్సాకు విషయంలో నువ్వు వివాహం చేయాలంటే కనాను స్త్రీలు ఎవరిని కూడా నువ్వు చేసుకోకూడదు అని చెప్పి ఇంత ఖచ్చితంగా చెప్పాడు. చూడండి, అబ్రహాము గురించి ఇస్సాకు గురించి 2 వచనాలు మనం చూద్దాం. అబ్రహాము ఎలియాజర్కు చెప్తున్నప్పుడు ఇస్సాకు గురించి ఎంత ఖచ్చితమైన మాటలు మాట్లాడతాడో చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చేయి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలో ఒక్కదానిని నా కుమారుకి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకు నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడు భూమి యొక్క దేవుడినైన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేదనను. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలెనా అని అడుగగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమీ, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు నీ దేశం నిచ్చేదని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకువచ్చేదవు. అయితే నీ వెంట వచ్చుట ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందేదవు, కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను. అబ్రహాం ఎంత ఖచ్చితంగా ఈ విషయం మాట్లాడతాడో చూడండి. దేవుడు నన్ను నా పుట్టిన దేశం నుంచి, ఆ విగ్రహారాధన నుంచి అంత నుంచి బయటికి లాగి ఇక్కడ తీసుకొచ్చాడు. నా కుమారునికి ఒక అమ్మాయిని తీసుకురావాలంటే నాలాగా ఆ విగ్రహారాధన అంతా వదిలేసి దేవుడు ఏర్పాటు చేసి కనాను దేశానికి ఆమె వచ్చేయాలి. యెహోవాను సేవించడానికి ఆమె వచ్చేయాలి. అంతేగాని నా కుమారుని మళ్ళీ ఆ విగ్రహారాధనకి తీసుకెళ్తానంటే నాకు అలాంటి సంబంధం వద్దు. దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు, ఈ కనాను దేశానికి రమ్మని చెప్పాడు. అంత గొప్ప ప్లాన్తో నన్ను ఇక్కడ తీసుకొస్తే నేను నా బిడ్డ విషయంలో అంత ఖచ్చితంగా ఉంటాను అని చెప్పి అబ్రహాం అన్నాడు. కానీ ఇస్సాకు విషయంలో ఆలోచిస్తే ఇస్సాకు కూడా తన వివాహ విషయంలో ఏంటి ఖచ్చితంగా ఉన్నాడు. అయితే ఈ విషయాలన్నీ కూడా ఏసావుకు తెలుసు. తెలిసినా సరే ఏసావు ఇవేమీ లెక్క చేయకుండా వెళ్ళి ఏం చేశాడు? కనాను స్త్రీని వివాహం చేశాడు. తన భక్తి నాశనం అయిపోవడానికి గల కారణం కూడా అదే. సొలొమోన్ ఉన్నాడండి, అని స్త్రీలను వివాహం చేసుకోవడం. దానివల్ల సొలొమోన్ అంత వెలగైంది చెప్పండి. తనను నిజదేవుని సేవించకుండా తన మనసునే ఏం చేసేసారట? వాళ్ళు త్రిప్పేశారట. వాళ్ళని భక్తులకు తీసుకురావడం కాదు, ఈయన అటు వెళ్ళిపోయాడటండి. సో ఏసావు భ్రష్టుడు అయిపోవడం గల కారణం అండి, దేవుని మార్గాల్ని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోవడానికి గల కారణం తన వివాహ విషయంలో దేవుడు ఎవరిని వద్దన్నాడో వెళ్ళి వాళ్ళే వివాహము చేసుకున్నాడు అన్నమాట. అలా చేసుకున్నాడు. పోనీ ఇంట్లో అయినా శాంతి ఉందా అండి అంటే నేను కొన్ని వచనాలు చూపిస్తాను చూడండి. ఆదికాండం 26వ అధ్యాయము 34-35 వచనాలు చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 34-35 వచనాలు.
ఏసాను 40 సంవత్సరాల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయ కుమారు యెహూదీతును హిత్తీయుడైన ఏలాను కుమార్తెకు బాసెమతును పెండ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రెబ్కాకునకు మనోవేదన కలుగు చేశారు. ఇంట్లో ఏముందంటండి? మనోవేదన. అంటే దేవుడు వద్దన్నది వెళ్ళి చేసుకుంటే ఇంట్లో ఏముండదు, శాంతి ఉండదు. వీళ్ళకి ఏముందంట, ఇస్సాకి రెబకాకి ఆ కోడళ్ళ వల్ల ఏమొచ్చిందంట? మనోవేదన. మనోవేదన. ఇంకా ఇంకా చూస్తే విసుగుపోయారట. ఎక్కడ రాస్తుందంటే 27వ అధ్యాయము 46 వచనం చూడండి. 27:46. నా ప్రాణము ఏమైంది? విసికినది. రెబకా అంటుందన్నమాట, ఆ కోడళ్ళ వల్ల నాకేమొచ్చింది, నా ప్రాణం ఏమైపోయింది? విసుకుపోయింది. ఎందుకంటే ఆ దేవతలన్నీ ఇంట్లోకి తెచ్చేసారన్నమాట. ఏమండి, దేవుడు ఎందుకు వివాహ విషయంలో అంత ఖచ్చితంగా ఉండమని చెప్తున్నాడు? ఎవరిని చెప్పగలరా? విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి అని చెప్తున్నాడు. ఎందుకు? ఒక విశ్వాసం అంటే ఎవరండి? యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డ అంటే ఎవరు చెప్పండి? యేసు ప్రభుని వెంబడించేవారు. చెప్పండి. వెంబడించేవారంటే అర్థం ఏంటి? అది దండం పెట్టిన వాళ్ళు కాదు, ఆయన చెప్పితే దాని ప్రకారంగా నడుచుకునేవాళ్ళు. ఆయన ఎలా చెప్తాడో అలా జీవించేవారే యేసు ప్రభు బిడ్డలు. ఆయన వెంబడించేవారు. ఓకే, ఇప్పుడు నువ్వు ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నావు. ఆవిడ ఏంటంటే, లేకపోతే ఆయన ఏంటంటే, పరిస్థితి ఏంటంటే, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నా పద్ధతి వేరు. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి కుటుంబం? చెప్పండి. వివాహం చేసుకున్న తర్వాత కలిసి భక్తిలో ముందుకి వెళ్ళలేరు. ఈయన రూట్ ఒకలాగా ఉంటుంది, ఈవిడ రూట్ ఒకలా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు భక్తిలో ఇంకా ముందుకి సాగాలి. అందుకోసం దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, నువ్వు భక్తిలో ముందుకు సాగాలి అంటే, నేను చెప్పినట్టు నీవు లోబడాలి అంటే, నీ జీవితంలో వివాహం అన్నది చాలా ప్రాముఖ్యమైన నిర్ణయం. విశ్వాసినే వివాహం చేసుకోవాలి. 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ ప్రభు చెప్పిన మాటలు. 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఇప్పుడు చూడండి, నీతికి దుర్నీతితో ఏమి అంటే దేవుడు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చాడు. నీకు దుర్నీతితో ఏమి సాంగత్యము, ఇంకా వెలుగుకు చీకటితో ఏమి పొత్తు. నిన్ను వెలుగులోకి తీసుకొచ్చాడు, సత్యములోకి తీసుకొచ్చాడు. వాళ్ళు ఇంకా చీకటిలోనే ఉన్నారు. చీకటి అంటే దేనికి సాదృశ్యం చెప్పండి? నేను ఇంతకుముందు చెప్పాను, అంధకార సంబంధమైన అధికారం అంటే సాతాను యొక్క రాజ్యానికి సాదృశ్యం. వాళ్ళు ఇంకా అందులో ఉన్నారు. దేవుడేమో నిన్ను వెలుగులోకి తీసుకొచ్చాడు. అసలు నీకు దానికి పొత్తు ఎక్కడ? ఇంకా చూడండి, క్రీస్తుకును బెలియులతో ఏమి సంబంధము? విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక? మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు లాగు సెలవించాడు. చాలు. ఇక్కడ ప్రభు క్లియర్గా చెప్తున్నాడు, వాళ్ళ రూట్ వేరు, నీ రూట్ వేరు. ఇప్పుడు చూడండి, ఒకే ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. ఇటో ట్రైన్ వచ్చింది, ఇటో ట్రైన్ వచ్చింది. ఈ ట్రైన్ ఇటు వెళ్ళిపోతుంది, ఈ ట్రైన్ అటు వెళ్ళిపోతుంది. నీది ఈ ట్రైన్, ఆడెవడో అవతలకి వెళ్ళిపోతున్నాడు వేరే ట్రైన్లో. ఆడితో నీకు ఫ్రెండ్షిప్ పెట్టి ఆ 2 నిమిషాలే అక్కడ ఉంటావు. తర్వాత వాడి ట్రైను వేరు, నీ ట్రైను వేరు. ఆడితో సంబంధం ఏంటి నీకు? నువ్వు వెళ్ళేది పరలోకం, నీ రూట్ వేరు. నీది ఇరుకు మార్గం, అదేంటిది? అది విశాల మార్గం. ఆదివారం వచ్చేటప్పటికి నేను గుడికి వెళ్ళాలండి, దేవుని ఆరాధించాలి, పదండి అంటే నాకు కుదరదు, నాకు సినిమా తీసుకెళ్ళంటారు. ఎలా ఉంటుంది అప్పుడు? నీకు కుదరదు. నువ్వు దేవునికి ఇంకా ఖచ్చితంగా లోబడలేవన్నమాట. అందుకోసం ప్రభు స్టార్టింగ్లో అన్నాడు, వివాహ విషయం జీవితంలో చాలా ప్రాముఖ్యమైన నిర్ణయం. విశ్వాసినే వివాహము చేసుకోవాలన్నమాట. ఇంకా కొంతమంది ఇక్కడ యవనస్తులు ఉన్నారు, వివాహం కోసం ఇంకా సిద్ధపడేవాళ్ళు. మీరు ఎంతగా ప్రార్థన చేసుకోవాలి అంటేనండి, దేవా నా వివాహంలో నిన్ను కనపరుస్తాను, నీ చిత్తం నీ ఏర్పాట్లు ఉన్నవారు మాత్రమే నువ్వు నాకు దయచేయి, నేను విశ్వాసనే చేసుకుంటాను తండ్రి. నువ్వు దేవుని ఆ రీతిగా కనపరిస్తే దేవుడు నిన్నేం చేస్తాడు? కనపరుస్తాడు ఆయన. సో మొట్టమొదటి పాఠం మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి?
ఏసావు తన వివాహ విషయంలో దేవుడు వద్దన్న వారిని చేసుకున్నాడు. రెండోది తను చేసిన తప్పేంటి అని చూద్దాం. సుఖమైన జీవితం కోసం దేవుడు వెళ్ళొద్దన్న స్థలానికి వెళ్ళాడు. చూడండి, రెండోది. మొదటిది ఏం చూసాం? వివాహ విషయంలో దేవుడు వద్దన్న వారిని వివాహం చేసుకున్నాడు. రెండోది ఏంటో తెలుసా? కొంచెం సుఖమైన జీవితం కోసం కమాన్ దేవుడు వెళ్ళొద్దన్న స్థలానికి వెళ్ళాడు. అది ఎక్కడ రాస్తుందండి అని చూస్తే ఆదికాండం 36వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం. ఆదికాండం 36వ అధ్యాయం 6వ వచనం. ఏసావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారినందరినీ, తన మందులను, తన సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడు యాకోబు ఎదుటి నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయాను. చూడండి, ఎక్కడికి వెళ్ళాడట? మరి ఒక దేశానికి వెళ్ళిపోయాడు. ఎక్కడ దేవుడు ఉండమన్నాడు? ఎక్కడ ఉండమన్నాడు వాళ్ళని? కమాన్, కనానులో ఉండండి అని చెప్పాడు. కానీ ఈయన మరొక దేశానికి వెళ్ళిపోయి ఎందుకు వెళ్ళిపోయాడు తెలుసా? చూడండి, 7-8 వచనాలు. వారు విస్తారమైన సంపద గలవారు కనుక వారు కలిసి నివసింపలేకపోయి, వారి పశువులు విశేషమైనందున వారు పరుదులేసి ఉండిన భూమి వారు భరింపలేకపోయాను. అప్పుడు ఏసావు సేయీరు మన్యములో నివసించెను. ఏసావు అనగా ఏదోము. ఏ ప్రాంతానికి వెళ్ళిపోయాడట? సేయీరు. నేను సేయీరు గురించి అర్థం చేసుకున్నాను. సేయీర్ అన్నది ఎలాంటిదంటే చాలా సారవంతమైన భూమి. ఏంటంటది? బ్యూటిఫుల్ ప్లేస్. ఇంకా చాలా బాగుంటుంది, చాలా పచ్చగా ఉంటుంది. తనకున్న గొర్రెలకి వీటన్నిటిలో కూడా మంచి ఆహారం దొరుకుతుంది, బాగా అభివృద్ధి చెందొచ్చు, మంచి ఫ్యూచర్ ఉన్న ప్లేస్. కాబట్టి కనాన్లో ఉండమన్నాడు దేవుడు. అదంతా మనకు అనవసరం. మనం ఇప్పుడు అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళిపోవాలి? సేయీరు. యాకోబు వెళ్ళొస్తాను, నాకు ఇంకా బెటర్ లైఫ్ కావాలి, వెళ్ళిపోతానని చెప్పి సేయీరు అన్న ప్రాంతానికి వెళ్ళిపోయాడు అనమాట. అది దేవునికి ఇష్టమా? ఇష్టం లేదా చెప్పండి? ఇష్టం లేదు. దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, కనానులోనే ఉండు. ఇస్సాకు కదలలేదు, అబ్రహాము కదలలే, యాకోబు కూడా కదలలేదండి. యాకోబు కూడా కనానులోనే ఉన్నాడు. చూడండి, ఎక్కడ 37వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. యాకోబు తన తండ్రి పరదేశి వాసి అయి ఉండిన కనాను దేశంలో నివసించిన. ఆ యాకోబు కూడా ఎక్కడ ఉండిపోయాడు? కనానులోనే ఉన్నాడు. కానీ ఏసావు, నాకు కనానొద్దు, నాకు ఇంకా మంచి శ్రేష్టమైన జీవితం కావాలి, దేవుడు ఎక్కడ ఉన్నామన్నాడో మనకు అనవసరం, ఎక్కడికి వెళ్ళిపోతాను నేను? సేయీరు కావాలి. ఎందుకు? అక్కడికి వెళితే ఏముంటుంది? ఇంకా మంచి లైఫ్, ఇంకా మంచి లైఫ్. ఏమండి, దేవుని చిత్తానికి లోబడడం ముఖ్యమా, లేకపోతే ఇంకా సుఖమైన జీవితం జీవించడం ముఖ్యమా? దేవుని చిత్తానికి లోబడ్డమే ముఖ్యం. ఎందుకు ఇప్పుడు చెప్తాను చూడండి. నాకు ఈ సీన్ చదివిన వెంటనే ఒకళ్ళు గుర్తొచ్చారండి. ఎవరో తెలుసా? లోతు. ఎవరు గుర్తొచ్చారు? లోతు ఇదే డిస్కషన్ అయింది అబ్రహాంతో. ఏమని డిస్కషను? ఇలా చూసాడట, దూరం నుంచి చాలా మంచి ప్రాంతం ఉంది. ఏం ప్రాంతం అది? సొదొమ గొమొర్రా. చాలా పచ్చగా ఉంది, అక్కడికి వెళ్తే నా లైఫ్ చాలా బాగుంటుంది, ఐగుప్తులా ఉంది, కాబట్టి పదండ్రా వెళ్ళిపోదాం అని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయాడు? సొదొమ గొమొర్రా వెళ్ళిపోయిన తర్వాత నిజానికి లోతు చాలా ఆస్తిపరుడు అయ్యాడండి. తను అనుకున్నట్టే చాలా బ్యూటిఫుల్గా బోల్డ్ అంతా సాధించాడు, బోల్డ్ అంతా సంపాదించాడు, అద్భుతమైన జీవితాన్ని జీవించాడు, బాగుంది, ఓకే, అభివృద్ధి అయ్యాడు. సంపాదించినంతా ఏమైంది చెప్పండి? చెప్పండి, ఏమైంది? బూడిదైపోయింది. బయటకు వచ్చినప్పుడు ఎలా వచ్చాడు తెలుసా? పరుగున ఆయన భార్య 2 పిల్లలు ఈడ్చుకొని బయటికి వచ్చారు. ఏదన్నా తెచ్చుకున్నారా? స్పీడ్ మీద వెళ్ళాడు, ఏదో సంపాదించేద్దాం, ఏదేదో సాధించేద్దాం. దేవుని చిత్తమా కాదా సొదొమ వెళ్ళడం ఆయనకు అనవసరం. నాకేం కావాలంటే సుఖమైన జీవితం, కాబట్టి వెళ్ళిపోతాను అంతే. మన జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటేనండి 10 సార్లు దేవుని దగ్గర కనిపెట్టాలి. ప్రభువా, ఇదిగో ఇలాంటి నిర్ణయం తీసుకుందాం అనుకున్నా మా జీవితంలో, ఇది నీ చిత్తమా కాదా, నీకు ఇష్టమా కాదా? అది దేవుని దగ్గర అడగకుండా మనం నిర్ణయం తీసేసుకున్నామంటే ఏదో సాధిస్తాం, ఏదో సంపాదిస్తాం కాదు, అంతా కూడా ఏమైపోతుంది తెలుసా?
బూడిదే అవుద్ది. మనమేమో అనుభవించాం. ఈవెన్ నయోమి జీవితం ఆలోచించండి. నయోమి గురించి కూడా, నయోమి యొక్క భర్త పేరేంటి? ఎలిమెలెక్. వాళ్ళని కూడా దేవుడు ఎక్కడ ఉండమని చెప్పాడు? నీకు కరువు రానే, నష్టం రానే, ఏం జరగనే బెత్లెహేంలోనే ఉండండి. కొంచెం కరువు వచ్చిందంట, అబ్బా మనకి ఇక్కడ కష్టంగా ఉంది, మనకు సుఖం కావాలి మెయిన్, ఇంకా అభివృద్ధి అయిపోవాలి మేము, కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతాం? మోయాబు వెళ్ళిపోతాం. మోయాబు వెళ్ళిపోయారు, బాగానే సంపాదించారు. కొంతకాలంకి ఏమైంది? మారా ఏమైపోయింది? మారా అంతా పోగొట్టుకుంది, ఉన్నదంతా పోగొట్టుకుంది. మళ్ళీ తిరిగి బెత్లెహేంకి వచ్చాం. మనం అనుకుంటామండి సుఖం ముఖ్యమండి, దేవుని చిత్తం అదంతా మనకు అనవసరం, మనం లైఫ్ ఇంకా బాగుపడిపోవాలి అంతే. లోతులాగా అవుద్ది, లోతులాగా అవుద్ది. ఎంత అభివృద్ధి అయిపోయావో అదంతా కూడా బూడిదే అవుద్ది. ఈ ఏసావు పరిస్థితి కూడా అంతే. కనానొద్దు, ఇంకా అభివృద్ధి అయిపోవాలి మేము, ఇంకా బాగుండాలి, కాబట్టి ఎక్కడికి పారిపోతాను నేను? సేరుకి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళాడు. నేను బైబిల్లో చదువుతూ ఉంటే అభివృద్ధికి సీక్రెట్ ఏంటో చెప్పనా? అభివృద్ధి మన జీవితం అభివృద్ధి ఇవ్వాల్సింది ఎవరు చెప్పండి? దేవుడే ఇవ్వాలి కదా. దానికి సీక్రెట్ ఏంటండి అని అంటే, సామెతలు 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. సామెతలు 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువు, సుఖజీవముతో గడుచు సంవత్సరములు, శాంతి నీకు కలుగు. ఏమండి? దీర్ఘాయువట, సుఖజీవముతో గడుచు సంవత్సరములు, శాంతి ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తాడట? ఫస్ట్ లైన్, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా. దేవునికి నువ్వు లోబడ్డం అన్నది ప్రాముఖ్యంగా ఎంచుకొని ఆయనకి విధేయుడుగా ఉంటావో, దేవుడు 3 ప్రామిస్ చేశాడు. ఏంటి ఇస్తాడన్నాడు తెలుసా? దీర్ఘాయువు, సుఖజీవంతో గడుచు సంవత్సరములు, ఇంకా జీవితానికి ఏమిస్తాడు? శాంతి. దేవునికి లోబడకుండా, ఆయన చిత్తానికి లోబడకుండా, లోతు వలే, లేకపోతే ఏసావు వలే, లేకపోతే నయోమి వలే దేవునికి లోబడకుండా, ఓ సుఖజీవం కావాలి, సుఖజీవితం కావాలనుకుని వెళ్ళిపోతే, సేరుకు పరిగెడితే నష్టమే మిగులుతుంది, కానీ మనం సంపాదించింది మనం ఏది అనుభవించలేమన్నమాట. సొలొమోను అంటాడండి, ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించట ఎవరికి సాధ్యం? మనం సంపాదించిన కొంత కూడా మనం అనుభవించాలంటేనండి, అది దేవుడు ఒప్పుకోవాలి. అది ఎప్పుడు సాధ్యం అంటే, దేవునికి లోబడుతూ ఆయన చిత్తానికి లోబడమే ప్రాముఖ్యం అన్నట్టుగా మనం నిర్ణయం తీసుకుంటానండి, అప్పుడే మన జీవితం బాగుంటుంది అన్నమాట. ఇంకా బెటర్ లైఫ్, బెటర్ లైఫ్, బెటర్ లైఫ్, బెటర్ లైఫ్ అనుకొని వెళ్తూ ఉంటే దేవుడికి దూరం ఉండి ఏమి సుఖాన్ని అనుభవిస్తాం? మనం సంపాదించింది అంతా కూడా అలా వదిలేసి రావాల్సి వస్తుంది అన్నమాట. సో ఈ ఏసావు జీవితంలో మనం నేర్చుకున్న రెండో పాఠం ఏంటంటే, సుఖమైన జీవితం కోసం దేవుడు వెళ్ళొద్దన్న స్థలానికి పరుగు పరుగున వెళ్ళాడు. మొదటి పాఠం ఏం నేర్చుకున్నాం? వివాహం విషయంలో దేవుడు వద్దన్న వారిని వెళ్ళి వివాహము చేసుకున్నాడు అనమాట. మనం భ్రష్టులు అవ్వకుండా ఉండాలంటేనండి, భ్రష్టులు అంటే ఎవరని చెప్పాను? దేవుని మార్గం ఏంటో తెలుసుకున్నాడు, నాశనం అయిపోయే మార్గం ఏమో తెలుసుకున్నాడు. రెండూ తెలుసుకొని దేవుని మాత్రం నాకు వద్దు, దేవుని మార్గం వద్దు, నాశన మార్గమే కావాలని కోరుకునే వాళ్ళని ఏమంటారండి? భ్రష్టులు. తెలిసి కావాలని కోరుకునే వాళ్ళు భ్రష్టులు అనమాట. ఈ వివాహం విషయంలో తనకు తెలుసు, తన తండ్రి దగ్గర నుంచి వింటున్నాడు, తన తాతగారి దగ్గర నుంచి వింటున్నాడు. ఇంకోటి తెలుసా అండి, అబ్రహాము ఏసావుతో 15 సంవత్సరాలు గడిపాడు. ఏసావు పుట్టిన తర్వాత 15 సంవత్సరాలు అబ్రహాం ఇంకా బ్రతికే ఉన్నాడు. అంటే ఏసావు ఎవరిని చూశాడు? తాతను చూశాడు. నాన్న విషయం తెలుసు, అన్ని కుటుంబం యొక్క స్టాండర్డ్స్ అన్నీ తెలుసు. అయినా తెలిసి వెళ్ళి దేవుడు వద్దన్నది చేశాడు. సంసోను జీవితం అంతే కదండి. సంసోను ఎవరిని వెళ్ళి వివాహం చేసుకున్నాడు? వెళ్ళి ఫిలిస్తీన్లు వెళ్ళి వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీల వల్లే తన జీవితం అంతా ఏమైంది? నాశనం అయిపోయింది. ఓకే, సో వివాహం విషయం చాలా ఇంపార్టెంట్ డెసిషన్ అన్నమాట జీవితంలో. మనం అనుకోవచ్చు ఎవరు పడితే చేసేసుకున్నా పర్లేదండి అనదు.
భక్తి విషయంలో మాత్రం దూరం అయిపోతుంది దేవునికి. అంత ప్రాముఖ్యం వివాహ విషయం. ఓకే, అందుకోసం ఎక్కువ ప్రార్థన చేయాలి యవనస్తులు వారి భాగస్వాముల కోసం. రెండోది మరి నేర్చుకున్నది ఏంటంటే, సుఖమైన జీవితం కోసం దేవుడు వద్దన్న స్థలానికి వెళ్ళాడు. అది రెండో పాఠం మనకు. మూడోది ఏంటంటే, తన జీవితంలో ఏసావు జీవితంలో చేదైన వేరుందంట. చెప్పండి ఏంటుంది, ఎక్కడ రాస్తుంది? ఇప్పుడు మనం మళ్ళీ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంకి వెళ్ళిపోతాం. అంటే ఏంటని మీకు జాగ్రత్తగా వివరిస్తాను, నన్ను ఫాలో అవ్వండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము ఎన్నో వచనం, చేదైన వేరు చదివాం, 15వ వచనం చదవండి. మీరు దేవుని కృప పొందకుండా తప్పుపోనేమో అని చేదైన వేరేదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులు పౌదరేమో అనియు ఒక్క పూటి కోట కోసం తన జ్యేష్ఠ హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినా ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకో. ఒక పాయింట్ చెప్పి వెంటనే ఏసావు గురించి ఎందుకు ఎత్తారంటే, ఏసావులో కూడా ఏముందట, చేదైన వేరు లాంటి స్వభావం. ఇప్పుడు అసలు మీకు వెంటనే చేదైన వేరే, దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చండి అని మీరు అనొచ్చు. ఇలాంటి వర్డ్ పాత నిబంధన గ్రంథంలో ఒక దగ్గర ఉంది. ఆ వచనాన్ని మనం అర్థం చేసుకుంటే, ఓహో చేదైన వేరంటే ఇదా అదా అలాంటి స్వభావమా అన్నది మనకు అర్థమవుతుంది. అది ఎక్కడుందండి అని అంటే, ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయము, డ్యూట్రానమీ 29. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయము 29వ అధ్యాయము 18-19 వచనాలండి. ఇది ఇక్కడ మనకి డైరెక్ట్గా చేదైన వేరు అని చెప్పి తెలుగులో కనిపించదు, కానీ తెలుగులో మరణకరమైన దుష్కృత్యమును అన్న మాట ఉంది. అంటే ఉందా, మరణకరమైన దుష్కృత్యం. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే రూట్ ఆఫ్ బిటర్నెస్ అన్న మాట ఉంటుంది అన్నమాట. చేదైన వేరు, రూట్ ఆఫ్ బిటర్నెస్ అన్న మాట ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. సో దీన్ని తెలుగులో వేరే పదాలు వాడారు, కానీ చేదైన వేరన్నా దుష్కృత్యము అన్న మాట అన్నా ఒకటే. అయితే ఇక్కడ ఆ దుష్కృత్యం అన్న మాటకి అర్థం ఏంటి అని అంటే, ఇక్కడ నేను చదువుతాను, ఇక్కడ మనకు అర్థమైపోతుంది చూడండి. 18వ వచనం, ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలుగు హృదయము గల పురుషుడే కానీ స్త్రీయే కానీ కుటుంబమే కానీ గోత్రమే కానీ నేడు మీలో ఉండకుండానట్లును మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైన మీలో ఉండకుండానట్లు నేడు నిబంధన మీతో చేయుచున్నాను. ఇప్పుడు చూడండి, అట్టి పనులు చేయువాడు ఈ శాపవాక్యములను వినునప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలెనని నేను నా హృదయము కఠిన్యమును నడుచుండనను, నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదం నొందేదనని అనుకొనును. ఇప్పుడు అసలు విషయం చూడండి, ఈ చేదైన వేరంటే అర్థం ఏంటంటేనంట, దేవుడికి నేను లోబడకపోయినా సరే, ఎన్ని యదవ పనులు చేసినా సరే నాకు క్షేమమే కలుగుతుంది, నాకు ఆశీర్వాదమే వస్తుంది, దేవుడు దీవిచ్చేస్తాడు. అదే చూడండి 19 చివరన, మద్యము చేత దప్పి తీర్చు కొనవెళ్ళని నేను నా హృదయం కాఠిన్యమును నడుచుకొని చుండినను, నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము నందునని అనుకున్నాను. అంటే అర్థం ఏంటి, నేను ఎన్ని తాగి తందనాలు ఆడినా నాకేం కలుగుతుంది, దేవుడు దీవిస్తాడు, ఆయన మనకి మేలే చేస్తాడు. మనం ఎలా ఉన్నా సరే పర్లే, ఎన్ని ఆశలు వేసినా పర్లే. చాలామంది అలాగ అనుకుంటారు కదండి. ఏమండి, మనం ఎలా ఉన్నా పర్లేదులేండి, ఆ దేవుడు మంచాడండి, ఆయన ఏమండవు మనల్ని, మనం ఎన్ని ఆశలు వేసినా క్షమించేస్తాడు, ఆయన మంచాడు. అది అసలు ఆ మనసు ఎలాంటిదంటే చెప్ప, చేదైన వేరు. అలాంటి మనసు వీడు పాడవడమే కాదట, వీడు ఇతరులు కూడా ఏం చేస్తారట, పాడు చేస్తారు. రే ఎన్ని ఆశలు వేసినా ఏం పర్లే, అరే ఆడ తిరుగుతున్నాడు, అది తిరుగుతుంది, వాళ్ళకి ఏమవుతుంది, బాగానే ఉన్నారు కదా, మనకు కూడా ఏమవదు, మనం కూడా ఇష్టానుసారంగా ఉండొచ్చు, దేవుడు క్షమించి వదిలేస్తాడులే, మనల్ని ఏమండవు, దేవుడు మనకి ఆశీర్వాదాలు మాత్రం వచ్చేస్తాయి, మనకి ఏమవదులే, నో ప్రాబ్లం, ఎలా ఉన్నా పర్లే. అలాంటి మనస్తత్వం ఏంటంట, చేదైన వేరు. సేమ్ మనసు ఎవరికి ఉందంటే అసలు ఏసావు ఫస్ట్ 2 తప్పులు ఎందుకు చేశాడు తెలుసా? కనాను స్త్రీల్ని వివాహం చేసుకోవడం, సేయిరికి వెళ్ళిపోవడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఆయన మనసులో ఏంటి, దేవుడు భయం లేదు, ఎన్ని ఆశలు వేసినా ఏం పర్లే, దేవుడు మనల్ని ఏమి అంటారు, నాకేమవ్వదు. అదే చేదైన వేరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఒక 2 వర్తమానాల క్రితం ఒక విషయం చెప్పాను, శిక్ష క్రమశిక్ష. ఏంటండి?
శిక్ష, క్రమశిక్షణ. ఆ రెండింటికి తేడా ఏంటని అడిగాను, గుర్తుందా మీకు? దేవుడు ఎవరిని శిక్షిస్తాడు, ఎవరిని క్రమశిక్షణలో పెడతాడు? పాపులను ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. పాపాన్ని ఆయన సహించడు. పాపాన్ని ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. పాపానికి ఒక శిక్ష ఏంటి? దేవుడు సిద్ధపరిచిన నిత్య నరకాగ్నిగుండం. అవిశ్వాసులు నరకంలో వేస్తాడు. కానీ దేవుడు మనం ఒకప్పుడు అదే స్థితిలో ఉన్నప్పుడు మనం రక్షించుకున్నాడు, ఆయన బిడ్డలుగా మనం చేసుకున్నాడు. కానీ మనం పాపం చేస్తుంటే మనల్ని ఏం చేస్తాడు? క్రమశిక్షణలో పెడతాడు. సో శిక్ష ఏమో అవిశ్వాసులకు, ఆయన బిడ్డలైన మనల్ని క్రమశిక్షణ అంటే ఏంటి? మనం మన బిడ్డలను ఏం చేస్తాం? క్రమశిక్షణ. తప్పు చేస్తాడు, అబద్ధం ఆడుతున్నాడు, ఏం చేస్తాం? ఒక్కటేస్తాం. చిన్నప్పుడు వాతలు పెట్టారు తల్లిదండ్రులు, కొంతమంది ఇప్పటికీ ఉండిపోద్ది వాత కదండి. దేవుడు మనకు కూడా ఏం పెడతాడు? ఎర్ర కాల్చి వాత పెట్టాల్సింది, గుర్తుండిపోద్ది అనమాట జీవితంలో. అమ్మో బాబోయ్, ఈసారి మళ్ళీ పాపం చేసినప్పుడు ఒకసారి అది గుర్తు వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు అంత క్రమశిక్షణలో పెడతాడు? మనం ఆయన బిడ్డలం కాబట్టి. దావీదు గురించి ఒక విషయం చెప్పాను. దావీదు చేసిన వ్యభిచారం ఏంటి, నరహత్య ఏంటి, ఆ కాలంలో చాలా రాజులు చేశారు. చాలా రాజులకి అది కామన్. అది అలా ఎవరైనా అమ్మాయి నచ్చింది అనుకోండి, అవసరమైతే భర్తను చంపేసి భార్యను తెచ్చేసుకోవడం అది కామన్ ఆ కాలంలో రాజులకి. కానీ వాళ్ళందరినీ దేవుడు ఏమనలే. కానీ దావీదును మాత్రం క్రమశిక్షణలో పెట్టేశాడు, రౌండ్ వేసాడు అన్నమాట. ఎంతగా శిక్షించాడంటే మందిరాన్ని కూడా కట్టనివ్వలేదు దావీదుని. అంతగా సీరియస్గా తీసుకున్నాడు. ఎందుకు దావీదు విషయంలో అంత ఖచ్చితంగా ఉన్నాడు దేవుడు? దావీదు అన్నాడు, దేవుని చెయ్యి నా మీద బరువుగా ఉంది, అంతగా శిక్షించాడు. నా సారము వేసవి కాలం నా ఎండినట్టు అయిపోయింది, నాది అనారోగ్యం వచ్చేసింది, నాకు సంతోషం లేదు, నా రక్షణ ఆనందం అంతా పోయింది. ఎందుకు అలాంటి స్థితిలోకి ఎందుకు తీసుకెళ్ళాడు దావీదుని దేవుడు? క్రమశిక్షణలో పెడుతున్నాడు. నువ్వు చేసింది తప్పు. మరి మామూలుగా వేయలేదన్నమాట దావీదుని దేవుడు. మన జీవితంలో కూడానండి ఏం పర్లేదులే అండి, దేవుడు అలాగే అంటాడు, ఆయన మంచివాడు, ఆయన ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయండి. మన ఎన్ని ఆశలు వేసినా దేవుడు మనల్ని దీవించేస్తాడు, మనకు క్షేమే కలుగుతుందండి. ఇలాంటి మనస్తత్వం చేదైనా వేరు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, పాపం అన్న దాన్ని దేవుడు ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటాడు. అవిశ్వాసి అయితే నరకము, విశ్వాసి అయితే క్రమశిక్షణలో పెడతాడు. ఆయన చూసి చూడనట్టు వదిలేయడు. దేవుడు చాలా దీర్ఘశాంతుడు అండి అంటాం. దీర్ఘశాంతుడు అంటే అర్థం ఏంటి? దీర్ఘశాంతుడు వెంటనే శిక్షించకుండా ఎంతో శాంతాన్ని చూపిస్తారు. కానీ బైబిల్లో దీర్ఘశాంతుడు అని ఉంది, కానీ శాశ్వత శాంతుడు అని లేదు. శాశ్వత శాంతుడు అంటే ఎన్ని ఆశలు వేస్తున్నా, ఓలు బాబు మంచోడు చూసుకుంటుండు పాపాలన్నీ అనంట. రబ్బర్ బ్యాండ్ సాగుతుందండి ఎంతసేపు సాగుతుంది? కొంతసేపు, ఇంకా లాగేస్తూ ఉంటుందండి, తప్పని దిగుతుంది, అంతేనా? దేవుడు అంతే, చాలా దీర్ఘశాంతం చూపిస్తాడండి, చాలా దీర్ఘశాంతం చూపిస్తాడు. ఒకసారి ఒక ఆయన వాక్యం చెప్తుంటే, సేమ్ ఇదే పాయింట్ వాక్యం చెప్తా ఉంటే ఒక యవనస్తుడు పాస్టర్ గారిని క్వశ్చన్ వేసాడట, ఏమండి దేవుడు ఎన్నిసార్లు మనకి అవకాశం ఇస్తాడు? పాపం చేయడానికి చేస్తూ ఉంటాం, ఆయన క్షమిస్తున్నాడు అంటున్నారు కదా, ఎన్నిసార్లు అలా అవకాశం ఇస్తూ ఉంటాడు? ఎంతవరకు ఆయన ఛాన్స్ ఇస్తాడు? ఎంతవరకు ఆయన దీర్ఘశాంతాన్ని చూపిస్తాడు అని ఆ ప్రశ్న వేస్తూ ఉంటే పాస్టర్ గారు అన్నారట, నువ్వు మరొకసారి పాపం చేస్తున్నప్పుడు ఒకటే మైండ్లో గుర్తుపెట్టుకొని చెయ్యి. ఏంటో తెలుసా? ఇదే ఆఖరి ఛాన్స్ ఏమో నాకు అన్నట్టుగా చెయ్యి. అంటే అర్థం ఏంటి? ఇంకా పడిపోద్ది నీకు నెక్స్ట్ అన్నట్టుగానే. అర్థమైంది నీకు? దేవుడు ఇన్నిసార్లు చేస్తున్నా ఊరుకున్నాడు, ఇంకా నెక్స్ట్ టైం నీకు అయిపోయింది నీకు అన్నట్టుగానే నువ్వు బతకాలి. దేవుడు చాలా దీర్ఘశాంతం చూపిస్తాడండి మనకి. కానీ ఒక్కనొక స్టేజ్ మాత్రం ఎలాంటి రబ్బర్ బ్యాండ్ అని ఏమవుద్ది, తప్పని దిగుతుంది, బెల్ట్ తీస్తాడనమాట. ఓకే, క్రమశిక్షణ పెడతాడు. అయితే ఏసావుకి అది లేదు. ఏసావుకి ఏంటంటే చేదైనా వేరే. అంటే అర్థం ఏంటి? ఎన్ని ఆశలు వేసినా, ఎన్ని తిరుగుతున్నా పర్లేదులే, మందిరం ఎగ్గొట్టాం, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, అలా ఎలా పోయినా దేవుడు దూరంగా ఉన్నా ఏం పర్లేదు. చూస్తాడు, ఎక్కడ కొట్టాలో కొడతాడు అనమాట. దెబ్బ కుంటుకుంటూ వచ్చేస్తాం మనం మందిరానికి కదండి. ఎందుకు ఆ స్టేజ్ వరకు వెళ్ళడం? ఆయన బిడ్డలను మాత్రం క్రమంలో ఖచ్చితంగా ఆయన పెడతాడండి. ఆయన అది
ఏసావులో దేవుని గురించి అలాంటి అవగాహన లేక మనసులో ఏముందంటే చేదైన వేరుంది. అది 3వ పాఠం మనం నేర్చుకున్నాం. 4వది ఏంటంటే శరీర కోరికలను తీర్చుకోవడం ముఖ్యంగా ఎంచుకున్నాడండి. 4వది ఏంటి? ఏసావులో ఉన్న లక్షణం శరీర కోరికలను తీర్చుకోవడము ముఖ్యంగా ఎంచుకున్నాడు. హెబ్రీ పత్రిక 12:16 ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను. చాలు. ఏసావులో ఉన్న 4వ భయంకరమైన భ్రష్ట లక్షణం ఏంటంటేనండి, తన శరీరాన్ని సుఖపెట్టాలి. తన శరీరం ఏ కోరిక కోరితే ఆ కోరికను ఖచ్చితంగా తీర్చేయాలంతే. శరీరం చాలా కోరికలు కోరుతూ ఉంటుంది. ఏసావుకి వచ్చిన కోరిక ఏంటట? దాని గురించి ఎక్కడ రాస్తుంది? చిక్కుడుకాయ కూర. ఆదికాండం 25:28 అక్కడ సంభాషణ చూడండి. తన శరీర కోరికను తీర్చుకోవడం అన్నది ఎంత ప్రాముఖ్యంగా ఎంచుకున్నాడో ఏసావు గురించి ఇక్కడ రాసి ఉంటుంది. ఆదికాండం 25:28 రేపు కాదు. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొని చుండగా ఏసావు అలసినవాడే పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్ము అని అడగా ఏసావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు నేను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి ఆ జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారంను చిక్కుడుగాయల వంటకాన్ని ఏసావుకు ఇచ్చెను. చూడండి ఈ మాటలు చూసారా? శరీర కోరిక తీర్చుకోవడం కోసం. అది ఏం కూర? అది చిక్కుడుకాయ. అది ఒక్క పూట సుఖం కోసం. అది నోట్లో పెట్టి మింగితే ఆ చిన్న సుఖం కోసం అవసరమైతే ఏదన్నా అమ్మేస్తాడు. చూడండి, మనుషులు రక్షింపబడకముందు ఈ శరీర కోరికలు తీర్చుకోవడం కోసం శరీరం అడిగితే అది ఇస్తూ దానికి ఏదన్నా అమ్మేస్తాం అన్నమాట. ఇంట్లో ఆస్తంతా అమ్మేసన్న శరీర కోరికలన్నింటినీ ఏం చేసేవాళ్ళం? తీర్చుకునేవాళ్ళం. అది మనిషి తత్వం. రక్షించిన తర్వాత దేవుడు మనల్ని ఎలా జీవించాలంటే శరీరాన్ని సుఖపెట్టడం కోసం కాదట, శరీరాన్ని సంతోషపెట్టడం కోసం కాదట, ప్రభువుని సంతోషపెట్టడం కోసం మనం జీవించాలి. ఈ శరీరం ఈ లోకంలో ఉన్నంతకాలం మనకు శత్రువుగానే ఉంటుంది. ఏసావు రక్షింపబడలేదు. తన శరీరం ఏంటేంటి కోరిందంటే, ముందు కూర కోరింది, ఇచ్చేసాడంతే. తర్వాత ఏం కోరిందండి అంటే, నీకు సుఖం కావాలి కదా, శరీరం వెళ్ళిపో అంతే, వెళ్ళిపోయాడు అంతే. ఎందుకు? దేన్ని సుఖపెట్టాలి? శరీరాన్ని సుఖపెట్టాలి. తర్వాత నీకు ఆడవారు కావాలి కదా, ఒకళ్ళు కాదు బోల్డ్ మంది పెళ్ళిళ్ళు చేసుకో అంతే, ఆ అమ్మాయిని ఈ అమ్మాయిని మొత్తం అందరం చేసుకున్నాడు అంతే. ఎందుకు? శరీరాన్ని ఏం చేయాలి? సుఖపెట్టాలి కదా. దేవుని సంతోషపెట్టడం కాదు, శరీరాన్ని ఏం చేయాలి? సుఖపెట్టాలి. శరీరానుసారులు శరీరం కోసమే బ్రతుకుతారనమాట. రక్షింపబడనోళ్ళు శరీర సుఖం కోసమే బ్రతుకుతారు. కానీ విశ్వాసులు ఈ శరీరాన్ని అదుపులో పెట్టాలి. నేను ఇంతకుముందు చెప్పాను, మనకున్న విశ్వాస జీవితంలో మనకున్న శత్రువు, మెయిన్ శత్రువు, మన దగ్గరే ఉన్న శత్రువు, మనం అనుకుంటాం సైతానేమో అనుకుంటాం, కాదు, అంతకన్నా భయంకరమైన శత్రువు ఏడో తెలుసా? మన సొంత శరీరమే. ఈ శరీరం ఎప్పుడు కూడా కోరికలు కోరుతుంది. ఇది ఎంత డేంజరస్ అంటే, అది కోరిన కోరికలన్నీ కూడా నువ్వు తీరుస్తానే ఉంటే ఒకనొక రోజున అది పాపం అడుగుతుంది. అన్ని కోరికలు తీర్చినోడివి ఇంకా నువ్వు ఎక్కడికి దగ్గరపడతావంటే అది కోరిన పాపాలు కూడా నువ్వు ఇచ్చేస్తావు అనమాట. చూడు, దావీదు గురించి ఆలోచిద్దాం. శరీరం నిద్ర కోరింది, పడుకున్నాడు. ఎంతసేపు పడుకున్నాడు అంటే సాయంత్రం వరకు పడుకున్నాడు. శరీరం అడిగింది అంతా ఇచ్చాడు అనమాట. తర్వాత నిద్ర లేచిన తర్వాత ఎదురుకుండా ఆడమనిషి స్నానం చేస్తుంటే కనిపించింది. శరీరం కోరిందనమాట, ఆ అమ్మాయి కావాలని అంటాడు, వ్యభిచారం కూడా చేసేసాడు అన్నమాట. ఈ శరీరాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు అనమాట. బైబిల్లో మనం చూస్తున్న మాట 1 కొరింథీ 9వ అధ్యాయంలో మనం చూస్తే
పౌలు భక్తుడు అంటున్నాడు, ఈ శరీరాన్ని ఆయన ఏం చేశాడట తెలుసా? నలగొట్టాడట. నలగొట్టాడు. ఇంకో మాట అంటారు, లోపరిచాడటండి. ఇంట్లో ఒకవేళ మీరు ఏదన్నా కుక్కను పెంచుతున్నారు అనుకుందాం, ఏ బుల్డాగో లేకపోతే ఏదైనా డాబర్మెన్ లాంటి పెద్ద కుక్కను పెంచుతున్నారు. అది నువ్వు ఎంత పెట్టినా తింటుంది. అది తెలుసా మీకు? నువ్వు మరి కేజీలు పెట్టి తినేస్తుంది. అది తింటుందని పెట్టేస్తున్నావు అనుకో, ఏమో తెలుసా, ఒకరోజు నిన్నే ఈడ్చేస్తుంది, నీ మీదే తిరగబడుతుంది అన్నమాట. అంతేనా? ఈ శరీరం అంతే. అది కావలసిన సుఖమంతా నువ్వు పెడుతున్నావా, ఒకరోజు ఎంత బలంగా శోధన అడుగుతుందంటే ఏ పాప శోధన అన్నా నువ్వు దానికి ఇచ్చేస్తావు, లొంగిపోతావు అన్నమాట. నువ్వు శరీరం అడిగినప్పటికీ కూడా నువ్వు దాన్ని ఎలా కంట్రోల్లో పెట్టాలంటేనంట, కూర ఉందనుకో ఎదురుకుండా శరీరం ఏమంటుంది, ఇంకా వేసుకో ఇంకా వేసేసుకుంటే ఏమనాలి? నో, ఎంత అవసరమో అంతే ఇస్తాను. ఇంకా పడుకో ఇంకా పడుకో అనంటే ఏమనాలి? నో, నీకు 8 గంటలు పడుకోవాలి అంతే, లేగో అని చెప్పి అనాలటండి. దాని అది నో అని చెప్పడం అన్నది మనం ఏం చేయడం, దాన్ని అదుపులో పెడుతున్నాం, కంట్రోల్లో పెడుతున్నాం. నువ్వు శరీరాన్ని కంట్రోల్ చేసుకొని నీకు రాకపోతే రేపు ఉదయం అది పాప శోధన అడుగుతుంది, లొంగిపోయి పాపం కూడా చేస్తాం అన్నమాట. దేవుడు 1 కొరింథీలో చెప్తూ ఎవరి కోసం చెప్పాడంటే, పరుగు పందెంలో ఉన్న వాడి గురించి ఎగ్జాంపుల్ చెప్పాడు. పరుగు పందెంలో ఉన్న వాళ్ళు ప్రతి విషయంలో ఎలా ఉంటారంటే మెత్తమగా ఉంటారట. మెత్తం అంటే ఏంటి? కంట్రోల్డ్గా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఎందుకు అంత కంట్రోల్డ్గా ఉంటారు? తిండి విషయంలో కంట్రోల్గా ఉంటారు, నిద్ర విషయంలో కంట్రోల్గా ఉంటారు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, శరీరం కోరికలన్నీ కూడా ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి ఎదురుగుండా ఒక బహుమానం ఉంది. వాళ్ళు పరిగెడితే గోల్డ్ మెడల్ వస్తుంది. దానికోసం శరీరాన్ని ఏం చేస్తున్నారు? కంట్రోల్లో పెడుతున్నారు. అయితే భక్తుడు అంటున్నాడు, మరి నువ్వెందుకు తెలుసా శరీరాన్ని కంట్రోల్లో పెట్టాలి? దేవునికి లోబడ్డం కోసం, దేవుని కోసం, ఈ లోకంలో వెలుగ్గా ఉప్పుగా జీవించడం కోసం, ఆయనకు మహిమ తీసుకురావడం కోసం, ఆయన ముఖంలో సంతోషం తీసుకురావడం కోసం అని చెప్పి, రేపు ఉదయం ఆయన దగ్గర బలానమ్మకమైన మంచి దాసుడు అని చెప్పి బహుమానం పొందడం కోసం అని చెప్పి నీ శరీరాన్ని నువ్వేం చేయాలి? లోపరుచుకోవాలి, కంట్రోల్లో పెట్టాలి అంటున్నాడు. దాని సుఖాలన్నీ నువ్వు తీర్చొద్దు అంటున్నాడు అనమాట. పరిశుద్ధంగా జీవించడం ఎంతో ప్రాముఖ్యం. విశ్వాసి జీవితంలోనండి పరిశుద్ధంగా జీవించడానికి నీతి కోసం ఆకలి దప్పికలు ఉంటాయి. చెప్పండి, ఏముంటాయి? దేనికోసం ఆకలి దప్పికలు? నీతి కొరకు. అవిశ్వాసికి ఆకలి దప్పికలు ఉంటాయి. ఏంటో తెలుసు? దేనికోసం తెలుసా? లోకానుసారమైన విషయం కోసం, సుఖాల కోసం ఆకలి దప్పికలు ఉంటాయన్నమాట. సంపాదించామా ఇంకా సరిపోదు, మంచి కారు కొన్నామా ఇంకా సరిపోదు, చూసామా సరిపోదు, ఇంకా 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 ఇంకా. కానీ విశ్వాసం అయిన తర్వాత నీతి కొరకు ఆకలి దప్పికలు ఉంటాయన్నమాట. మనకు ఉందా అది? నీతి కొరకు ఆకలి దప్పికలు. అయితే పోరాటం కూడా ఉంటుంది మనకి. ఈ శరీరం ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? పోరాడుతూ ఉంటుంది. అయితే నేను గత వారం చెప్పాను, దేవుడు మనం ఈ పోరాటాన్ని జయించడానికి చాలా ఆయుధాలు మన చేతుల్లో పెట్టాడు. ఏంటో తెలుసా? ఒకటి వాక్యం ఇచ్చాడు, హెచ్చరిక వాక్యం ద్వారా. ఇంకోటి మన ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. అంతేకాకుండా మనకు మనసాక్షిని ఇచ్చాడు. మనసాక్షి మనం తప్పు చేస్తుంటే ఏం చేస్తూ ఉంటుంది? గద్దిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు వరముగా ఇచ్చాడు. ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు. ఇలాంటి ఆయుధాలను దేవుడు మనకి ఇచ్చాడు. ఇవి ఉపయోగించుకుంటూ మనం శరీరంతో ఏం చేయాలంటే ఇప్పుడు పోరాడుతూ నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి జీవిస్తూ ఉండాలటండి. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడరు. ఇలాంటి పరిశుద్ధత కోసం ఈ ప్రయాస, ఈ ఆకలి దప్పికలు మనకు లేకపోతే అసలు మనం రక్షింపబడలేదు, రేపు ఉదయం పరలోకంకి వెళ్ళాం అనమాట. నువ్వు విశ్వాసి అయితే పరిశుద్ధంగా జీవించాలని ఆకలి ఉంటుందన్నమాట. పంది బురదను ఇష్టపడుతుంది, పంది పిల్ల అదే ఇష్టపడుతుంది. గొర్రె శుభ్రాన్ని ఇష్టపడుతుంది, గొర్రె పిల్ల శుభ్రాన్ని ఇష్టపడుతుంది. నువ్వు దేవుని బిడ్డవైతే ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా ఎలా ఉంటావు? పరిశుద్ధంగా ఉండడం కోసం చెప్పి ఆకలి దప్పికలు ఉంటాయన్నమాట. ఏమండి, కొన్ని టిప్స్ కొంతమంది భక్తులు నాకు నేర్పించారండి. మనం భక్తిగా ఉండడానికి కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని చెప్పాడండి. ఏంటో తెలుసా? మీకు ఉపయోగపడతాయని చెప్తున్నాను. పాపాన్ని అంటే ఎప్పుడన్నా మనం జయించాలి అంటే తలంపు దగ్గర జయించాలట. ఎక్కడ జయించాలి? ఫస్ట్ పాపం ఎక్కడ బయలుదేరదు అంటే తలంపు, చెడు తలంపు వస్తుంది. ఈ తలంపునంట మనం ఎంతసేపట్లో జయించాలంటే 5 సెకండ్స్ టైం ఉంటుందట మనకి.
5 సెకండ్స్ చెడు తలంపు వచ్చింది అనుకోండి, 5 సెకండ్లలో మనం ఒకటే అనాలంట, ఏ సత్యం జయ అని చెప్పి ఇంకా అది ఆలోచించడం మానేయాలట. లేదు ఆ చెడు తలంపునే మనం కూర్చొని ధ్యానిస్తున్నామంటే ఆ తలంపు బలపడుతుంది. బలపడి మెల్లిగా ఆశలు బయలుదేరుతాయి. సో ఇప్పుడు గుడ్డు పగలగొట్టేయడం సులభమా, పిల్ల అయ్యి అది పెద్ద అయిన తర్వాత దాన్ని చంపడం సులభమా? ఆలోచించి తర్వాత చెప్తామండి అని అంటారు. గుడ్డు పగలగొట్టడమే చాలా సులభం. తలంపు వచ్చిన 5 సెకండ్లోనే జయించేసాం అనుకోండి, ఇంకా పాపంలో మనం మనకి ధైర్యం వచ్చేస్తుంది, ఇంకా జయించేస్తాం పాపాన్ని. లేదు ఆ తలంపుని ఆస్వాదిస్తున్నాము అంటే మాత్రం అండి అది బలపడిపోద్ది, ఇంకా పాపాన్ని జయించడం చాలా కష్టంగా ఉంటుంది. చాలామంది అదే అంటూ ఉంటారు, ఏమండి పాపాన్ని జయించలేకపోతున్నామండి, కొన్ని శోధనలు వద్దనుకుంటున్నాం, చేసేస్తున్నామండి. దేవుడు మనకు చెప్పిన సీక్రెట్ ఏంటంటే తలంపు దగ్గరే మనం పాపాన్ని ఏం చేయాలి, జయించాలి. ఎంత టైంలో? 5 సెకండ్లోనే. అది తలంపు వచ్చింది 5 సెకండ్లో జయించాలట. చెయ్యి, ఇంకా దాని గురించి ఆలోచించకూడదు, అయిపోయింది అక్కడ, అది ఓడిపోద్ది. దాన్ని ఆస్వాదించామా ఇంకంతే, అది బలం పొందుతూ ఉంటుందట. ఇంకోటి, నీ భర్త కానీ నీ భార్య కానీ ఒక వ్యక్తితో రహస్యంగా ఎప్పుడు గడపకూడదటండి. నాకు భక్తులు చెప్పారన్నమాట, నీ భర్త కానీ లేదా నీ భార్య కానీ లేదా నీ సహోదరి కానీ నీ తల్లి కానీ అలాంటి వ్యక్తితో ఎప్పుడు కూడా రహస్యంగా గడపకూడదట. కలిసి గదిలో ఉండడం, కలిసి భోంచేయడం, కలిసి ఏకాంతంగా మాట్లాడడం. ఎందుకంటే ఇంగ్లీష్లో మాట ఉంటుంది, సీక్రసీ ఈజ్ ద బ్రీడింగ్ ప్లేస్ ఫర్ ఎడిక్షన్. అంటే అర్థమేంటో తెలుసా? ఎప్పుడైతే నువ్వు అలా రహస్యంగా గడిపావో అది దేనికి దారి తెస్తుంది తెలుసా? పాపానికి దారి తెస్తుంది. రహస్యంగా ఎప్పుడు కూడా ఒక వ్యక్తితో, నీ చెల్లి కానీ నీ సహోదరి కానీ నీ భార్య కానీ నీ తల్లి కానీ అలాంటి వ్యక్తితో, లేదా నీ భర్త కానీ నీ అన్నయ్య కానీ అలాంటి వ్యక్తితో ఏకాంతంగా ఎవరు లేని చోట ఉండొద్దు అని చెప్పారన్నమాట. నాకు ఇంకో సలహా ఒక భక్తుడు ఇచ్చారు, 3-3-3 గ్యాప్ ఉంచుకోమని చెప్పాడు. ఏంటో తెలుసా? నేను ఇంతకుముందు చెప్పాను, ఒక స్త్రీతో నువ్వు మాట్లాడేటప్పుడు 3 అడుగు దూరం పెట్టి మాట్లాడు, 3వ వ్యక్తిని పెట్టుకొని మాట్లాడు, 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడొద్దని చెప్పాడు. నాకు భలే అనిపించింది. ఏంటంటే చెప్పండి, 3-3-3 అంటే 3 అడుగుల దూరం పెట్టి మాట్లాడు, 3వ వ్యక్తిని పక్కన పెట్టి మాట్లాడు, 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడతాను అన్నాడు. ఏదైనా విషయం చెప్పాలి 3 నిమిషాల్లో చెప్పే, 3 నిమిషాలు చాలా ఎక్కువ చెప్పాల్సిన విషయం చెప్పాలంటే. అది చిన్నదే అవ్వచ్చు కానీ అది నాకెంతో ఉపయోగం అనిపించింది అనమాట. ఇంకో భక్తుడు అన్నాడు, నీ జీవితంలో నీకు జారు స్థలాలు ఏంటో నీకు తెలుసు. అంటే నువ్వు ఏ స్థలంకి వెళ్తే పాపంలో పడిపోతావో నీకు ఆ జారు స్థలం నీకేంటో తెలుసు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాట ఉంటాయి. నేను కానీ ఆ ఏరియా వెళ్ళానంటే పాపంలో పడిపోతానండి. తెలిసిన తర్వాత ఆ ప్లేస్కి నువ్వు వెళ్ళొద్దు. నీకు తెలుసు నేను అక్కడికి వెళ్ళానంటే పడతాను, మళ్ళీ ఎందుకు వెళ్తాను మరి? అంతే కదండి. ఆ ఏరియాకి వెళ్తే పడిపోతానండి, ఆ స్నేహాలతో ఉంటే మళ్ళీ పాపంలో పడిపోతానండి. అది జారు స్థలం అండి. ఇంకా అలాంటప్పుడు ఎందుకు నించుంటున్నావు దాని మీద? దూరం ఉండు ఆ స్థలానికి అని చెప్పాడు అనమాట. ఇలా ఉంటేనే, జాగ్రత్త పడితేనే మనం శరీరానికి అవకాశము ఇవ్వం. లేకపోతే శరీరానికి ఏం చేస్తాం? అవకాశం ఇస్తాము, అది జయిస్తుంది అనమాట మనల్ని. పరిశుద్ధత ఉండదు. విశ్వాసికి అవిశ్వాసికి తేడా ఏంటనండి, ఇద్దరు పడతారు పాపంలో, కానీ విశ్వాసి దులుపుకుంటూ బయటికి వచ్చేస్తాడు, పోరాడతాడు దాంతో. అవిశ్వాసి అందులోనే ఆనందిస్తూ పొరులాడతాడు అనమాట. నువ్వు విశ్వాసవా అవిశ్వాసవా? శరీరాన్ని సుఖపెట్టడం కోసం బతుకుతున్నావా, లేకపోతే ప్రభువుని సంతోషపెట్టడం కోసం బ్రతుకుతున్నావా? ఏసావు శరీర సుఖం కోసం బతికాడంతే. కూర కావాలి, జ్యేష్ఠత్వాన్ని అమ్మేస్తానంతే, ఏదైనా అమ్మేస్తానంతే. నాకు శరీర సుఖం ముఖ్యం, ఇక్కడ ఉండను, ఏది కణాల్లో ఉండను, నాకు సుఖం ముఖ్యం, సేయిరి పారిపోతానంతే. నాకు ఆడ సుఖం ముఖ్యం కాబట్టి ఎంతమంది అన్న పెళ్ళిళ్ళు చేసుకుంటానంతే. అంత భయంకరమైన జీవితాన్ని జీవించిన అందుకోసం భ్రష్టుడు అయిపోయాడు అనమాట. 5వ పాఠం త్వరగా చూద్దాం. దేవుడు పెట్టిన నాయకత్వానికి లోబడలేదు. 5వది చూడండి. ఏసావు దేవుడు పెట్టిన నాయకత్వానికి లోబడలే. ఏసావు పుట్టినప్పుడే దేవుడు ఏసావు గురించి ఒక స్టేట్మెంట్ చెప్పాడు. ఏంటి చెప్పగలరా మీరు? ఆదికాండం 25-23లో ఉంటుంది. కమాన్, తెలుసు కదా మీకు, చెప్పండి.
25, 23 చివరి లైన్. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. అంటే అర్థం ఏంటి? చిన్నవాడు పెద్దవాడికి ఏమవుతాడు? చిన్నవాడు పెద్దవాడికి ఏమవుతాడండి? యజమాని అవుతాడు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అంటే చిన్నవాడు ఏమవుతున్నట్టు? యజమాని. సో దేవుడు చిన్నప్పుడే ఏసావుకి చెప్పేశాడు ఏంటి? నీకు చిన్నోడు ఎలా ఉంటాడు? నీకు యజమాని. అంటే నువ్వు చిన్నోడికి ఏం చేయాలి? నువ్వు దాసుడుగా ఉండి లోబడాలి. అది అంటే దేవుడు చిన్నోడిని యాసావుకి ఒక నాయకుడిగా పెట్టాడు. చిన్నోడు పైన ఉంటాడు, నువ్వు ఆయనకి ఏం చేయాలి? నువ్వు లోబడాలి. అప్పుడు నిజంగా ఏసావుకు మంచి మనసు అంటే, ప్రభువా నువ్వు అలా చెప్పావా, సరే నేను లోబడతాను. ఇప్పుడు అహరోన్ ఉన్నాడండి, మోషే ఉన్నాడండి. మోషే పెద్దోడా, అహరోన్ పెద్దోడా? అహరోన్ పెద్దోడు. అహరోన్కేమో 83 సంవత్సరాలు, మోషేకేమో 80 సంవత్సరాలు అని రాసింది ఒక దగ్గర. నాకు మాకు 7 ఏళ్ళను అక్కడ చూస్తే మోషే చిన్నోడు, కానీ అహరోన్ ఎవరికి లోబడుతున్నాడు? మోషేకి లోబడుతున్నాడు. ఎందుకంటే దేవుడు పెట్టిన నాయకుడు కాబట్టి లోబడ్డాడు అన్నమాట. కానీ ఇక్కడ ఏసావు ఏంటి? నేను ఆడికి దాసున్నా, అసలు వినడానికి అసహ్యంగా ఉంది. ఆడికి నేను లోబడ్డం ఏంటి? ఆడికి నేను అసలు లోబడ్ను. నేను అందుకోసం ఎక్కడికి వెళ్ళిపోతాను? సేరుకి వెళ్ళిపోతాను అంతే. వీడికి నేను లోబడ్డం ఏంటి? ఆఫ్టర్ ఆల్ దేవుని పెట్టిన నాయకత్వానికి నిజంగానే యాకోబుకి లోబడిపోయి, అరే దేవుడు నాకు అలా చెప్పాడు కాబట్టి నువ్వే నాయకుడిగా ఉండు, నువ్వే పెద్దవాడిగా ఉండు, నేను నీకేం చేస్తాను? లోబడతాను, అలాగే జీవిస్తాం అని చెప్పి నిజంగా అలాగ ఉండుంటేనండి దేవుడు ఏసావుని ఆశీర్వదించినా లేదా చెప్పండి? ఉన్నతంగా ఉంచినండి నిజంగా. కానీ ఇక్కడ మనం నేర్చుకుంటున్న మాట ఏంటంటే, ఆయన దేవుని పెట్టిన నాయకత్వానికి ఏమాత్రం కూడా ఎక్కడ కూడా లోబడినట్టు లేదన్నమాట. బైబిల్లో మనం ఎక్కడ చూసినానండి, దేవుడు పెట్టిన నాయకత్వానికి లోబడకపోతే శిక్ష చూశారనమాట. మోషే టైంలో కూడా కోరాహు అన్న వాళ్ళు ఏం చేశారు? మోషే మీదే తిరగబడ్డారనమాట. నువ్వే మాకు నాయకుడిగా ఉండడానికి, మేము పెద్దోళ్ళమే అది ఇది అనేటప్పటికి దేవుడు ఏం చేశాడు? భూమి నెర విడిచి మింగేసేటట్టు చేశాడనమాట, శిక్షించాడు దేవుడు. బైబిల్లో దేవుడు మన జీవితంలో మన పైన కొంతమంది నాయకులుగా పెట్టాడు. వాళ్ళకి ఏం చేయమన్నాడు? లోబడమన్నాడు. కుటుంబంలో ఎవరు నాయకులు చెప్పండి? కుటుంబంలో భర్తను యజమాని అని అన్నాడు అనమాట. కాబట్టి కుటుంబం అంతా భర్తకి ఏం చేయాలి? లోబడాలి. ఆఫ్టర్ ఆల్ మేము లీడర్సేనండి ఇంట్లో అని చెప్పి మనం కూడా అందరూ యజమాయిషి చేస్తున్నాం అనుకోండి, ఇల్లు ఎలా ఉంటుందో తెలుసు. ఇప్పుడు చూడండి, కారులో కూర్చున్నామండి, స్టీరింగ్ ఒకళ్ళ చేతిలో ఉంటుంది, మిగిలిన అందరూ ఏం చేయాలి? చక్కగా కూర్చోాలి. నువ్వు తిప్పేదేంటి, మేము తిప్పేస్తాం స్టీరింగ్ అనుకుని అందరూ వచ్చి తిప్పేస్తున్నాను అనుకోండి, ఏమవుతుందండి బండి? వెళ్ళిపోయింది అంతే గోతులకి. దేవుడు భర్తకు స్టీరింగ్ అప్పచెప్పాడు, మిగిలిన అందరూ ఏం చేయాలి? కూర్చోండి. ఆ నాయకత్వాన్ని దేవుడు అప్పచెప్పాడు. ఆ నాయకత్వానికి ఏం చేయాలి? భార్య ఏంటి, బిడ్డలేంటి, నాన్నగారికి ఏం చేయాలి? లోబడాలి. అది దేవుడు పెట్టిన పద్ధతి. అలా లోబడితేనే మన జీవితం ఏముంటుంది? ఆశీర్వాదం. సంఘంలో దేవుడు ఒకరిని నాయకులుగా పెట్టాడు. ఎవరిని? సేవకుడిని. అంతేనా? ఎక్కడ వస్తుంది? హెబ్రీ పత్రిక 13:17 చూడండి. హెబ్రీ పత్రిక 13:17. నీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారు వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి. ఒకవేళ వారికి లోబడకపోతే వాళ్ళకి ఏం కలుగుతుందట? దుఃఖం కలుగుతుంది. అరే ఏంట్రా ఈ మాటలు లోబట్లేదు, అసలు ఏం చెప్పినా వింటలేదు, వాళ్ళకి దుఃఖం కలుగుతుంది. దుఃఖం కలిగితే నీకే ఏంటి? నిష్ప్రయోజనం. అంటే ఏంటంటే నీకే లాభము ఉండదు. దేవుడు నాయకుడిగా పెట్టాడు కాబట్టి ఏం చెప్పినా మనం ఏం చేయాలి? లోబడాలి. ఎందుకంటే అది దేవుడు పెట్టిన నాయకత్వం. నా మంచి కోసమే ఒకళ్ళు నాయకులుగా పెట్టారు. ఇప్పుడు చూడండి, క్లాస్లో 10 మంది ఉంటే టీచర్ గారు ఒకరిని లీడర్గా పెడతారు. అంటే ఈడేదో పెద్ద స్పెషల్ అని కాదు, టీచర్ గారు ఆ వ్యక్తిని ఈ క్లాస్కి ఎలా పెట్టాడు? లీడర్గా పెట్టాడు. అలాగే సంఘంలో కూడా ఒకరిని నాయకులుగా పెట్టి వాక్యం చెప్పిస్తూ వాళ్ళని డైరెక్ట్ చేయడానికి నాయకులుగా పెట్టారు. సంఘం అంతా నాయకత్వానికి ఏం చేయాలట? లోబడాలి. సేవకులు చెప్పారు, మనం లోబడదాం. అలాగే కుటుంబంలో ఏమో భర్తను దేవుడు ఎలా పెట్టాడు? నాయకుడిగా పెట్టాడు. మన జీవితంలో ఆఫీసులో ఏంటి,
యజమానులు పెడతాడు మన పైన, బాస్ పెడతాడు. వాళ్ళకేం చేయాలంటే మనం లోబడాలి. బయటికి వెళ్తే మనకంటే ఒక జంక్షన్కి వెళ్ళామనుకోండి, పోలీస్ ఆయన ఉంటారు, మన పైన గవర్నమెంట్ అఫీషియల్స్, ఒక నాయకులే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకి ఏం చేయాలి? మనం లోబడాలి. సో నాయకత్వానికి లోబడాలన్నమాట. కానీ ఇక్కడ ఏసావులో మనం చూసింది ఏంటంటే ఎక్కడ కూడా యాకోబు యొక్క మాటకు లోబడినట్టుగా ఎక్కడ లేనట్టు మనం చూస్తాం. వెళ్ళిపోయాడు అంతే, సేరుకి వెళ్ళిపోయాడు. అది 5వ పాఠం మనం చూసాం. ఇంతకీ ఏంటండి చెప్పగలరా ఎవరైనా? ఏసావు నుంచి మనం నేర్చుకున్న 5 పాఠాలు ఏంటి? మొదటిది, వివాహం విషయంలో దేవుణ్ణి వద్దన్న వారిని చేసుకున్నాడు, అందుకోసం భ్రష్టుడు అయిపోయాడు. 2, తన శరీర సుఖం కోసం అని చెప్పి, తన సుఖం కోసం అని చెప్పి దేవుడు వద్దన్న స్థలానికి వెళ్ళాడు. దేవుని చెత్త మనకు అనవసరం, అంతే, మనకు సుఖం కావాలి, వెళ్ళిపోవాలి, అంతే అంతే, నష్టం తెచ్చుకున్నాడు. 3, తన జీవితంలో చేదైన వేరు, అంటే ఎన్ని ఆశలు వేసినా దేవుడు నన్ను ఏం చేస్తాడు? దీవిస్తాడు, మనల్ని ఏమండలు. అలాంటి నీచమైన స్వభావం, చేదైన వేరు ఆయనలో ఉంది. అలాంటిది మనకు ఉండకుండా చూసుకోవాలి. 4, శరీర కోరికలు తీర్చుకోవడమే ముఖ్యం అని జీవించాడు. కానీ మనం విశ్వాసంగా శరీరాన్ని కాదు సుఖపెట్టేది, మన ప్రభు సంతోషం కోసం మనం బ్రతకాలి. దాని గురించి శరీరాన్ని నలగొట్టాలి, లోపరచాలన్నమాట. నో అని చెప్పాలన్నమాట శరీరానికి. ఇంకా 5, దేవుడు పెట్టిన నాయకత్వానికి ఏం చేయలేదు? లోబడలేదు. 6, చేసిన పాపానికి ఏమాత్రం పశ్చాత్తాపం లేదండి ఆయనకి. చేసిన పాపానికి ఏమీ లేదు, ఏమాత్రం కూడా పశ్చాత్తాపం లేదన్నమాట. ఎక్కడ రాస్తుంది ఈ మాట అని చూస్తే ఆదికాండం 25 34 వచనం. యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏసావుకి ఇచ్చెను, అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తుడిని. ఆ మాట చూసారా? అతడు తిని త్రాగి లేచిపోయాను. ఆ లైన్కి అర్థం ఏంటంటే, ఎంత తప్పు చేశానే, ఇదేదో ఆ టైంలో ఆకలి వేసేసింది, తినాలనిపించింది, దానికోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసాను, తొందరపడి అనేసానే అని చెప్పి మనసులో ఏమాత్రం బాధ కూడా మనోడికి లేదంటండి. అక్కడ రాసిన మాట, అతడు తిని త్రాగేసి నించొని లేచి అలా వెళ్ళిపోయాడట. అంతేగాని అరే బాబు ఏంట్రా ఇంత పెద్ద మాట అనేసాను, దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశానేంటి అని చెప్పి, దేవుడు గొప్ప ఉద్దేశంతో నన్ను జ్యేష్ఠుడిగా పుట్టిస్తే అలాగ అమ్మేశానేంటి, ఆయన ఉద్దేశాలు ఏంటో దాన్ని నా ఎడలా అని చెప్పి అంత ఎంత తప్పు చేశానని చెప్పి ఏ మాత్రం కూడా పశ్చాత్తాపం ఆయనలో లేదు. తిని త్రాగి లేచిపోయాను. కొంతమంది పాపం చేస్తారు, లేచి వెళ్ళిపోయాడు. కనీసం ఎంత ఘోరమైన తప్పు చేశానంటారు దేవుని దృష్టికి అని చెప్పి గుండెలు బాధి ఏడ్చి క్షమించమని అడిగే అది ఉండడు కొంతమందికి. మరి మనలో నిజంగా చేసిన పాపానికి అలాంటి పశ్చాత్తాపం అన్నది, ఏడ్పు అన్నది మన జీవితంలో ఉందా? బైబిల్లో మనం కీర్తన 126లో చూసాం, ఎవరైతే ఏడుస్తారో వాళ్ళే రేపు సంతోషంతో పంట కోస్తారు. కన్నీరు విడుచుచు విత్తువాడే సంతోషముతో పంట. తప్పు చేసాం, పాపం చేసాం, కన్నీరు విడిచి గుండె బాదుకొని క్షమించమని ప్రభుని అడిగితేనంటండి, తర్వాత ఆయన క్షమిస్తాడు, సంతోషంతో మళ్ళీ పంట కోస్తాం. క్షమించే దేవుడే. కానీ మనలో ఉండాల్సింది ఏంటంటే చేసిన పాపానికి పశ్చాత్తాపం, క్షమించమని అడగాలి ప్రభుని. ప్రభువా త్వరపడిపోయి ఆ మాట అనేసాను నాయన, త్వరపడిపోయి ఆ పని చేశాను నాయన, అనాలోచనగా కొంచెం శరీరానికి లోబడిపోయాను తండ్రి, ఇదిగో నాయన నువ్వు వద్దన్న పని నేను త్వరపడి చేశాను నాయన, అదో నన్ను క్షమించు తండ్రి అని చెప్పి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టి గోజాడితేనండి సంతోషంతో తర్వాత పంట కోస్తాం. కానీ ఈయనలో ఏ మాత్రం కూడా పశ్చాత్తాపం లేదు. తిన్నాడట, తాగాడట, లేచి వెళ్ళిపోయాడు అనమాట. అంతే, మనోడికి ఎక్కడ కూడా పశ్చాత్తాపం అన్నది లేదు. సో మన ఎందుకండి ఎంత భ్రష్టుడు అయిపోయాడు అని అంటే పశ్చాత్తాపం లేదనమాట. మనం ఎప్పుడున్నానండి మనం చేసిన పాపానికి దేవుని సన్నిధిలో మోకరించి ఏడ్చిన సంఘటనలు ఉన్నాయండి? అది లేకపోతేనండి మనం నిజంగా విశ్వాసులమేనా? ప్రభువా నేను నిన్ను గాయపరిచాను నాయన, నీ మనసును గాయపరిచాను, నీ గాయాలు రేపాను తండ్రి,
ఇదిగో నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, నన్ను కడుగు, నన్ను క్షమించు. దేవుని బిడ్డలు ఏడ్చారు. నిజంగా పేతురు ఉన్నాడు. పేతురు నిజంగానే బొంకిన తర్వాత ఏం చేశాడు తెలుసా? పశ్చాత్తాపంతో ఏడ్చేసాడటండి. అసలు ఏమాత్రం కూడా బాధ లేకుండా ఉన్నాడు, బతికాడు ఏసావు. అందుకోసం భ్రష్టుడయ్యాడు. 7వది ఆఖరిది, తాత్కాలిక ఆశీర్వాదాలే కోరుకున్నాడండి. అది ఎక్కడంటే 7వ పాఠం హెబ్రీ పత్రిక 12:17 చూడండి. ఏసావు ఎక్కడ 12:17 రైట్. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధగా వెతికాను. ఆ లైన్ చూడండి. ఏసావట ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధగా దేనికోసం కన్నీరు కార్చాడు? అరే జ్యేష్ఠత్వం అమ్మేశాను దానికోసం కాదు. తండ్రి ఈయనకి ఏమి ఇవ్వలేదు? ఆశీర్వాదాలు ఇవ్వలేదు. తండ్రి నాకు ఆశీర్వాదాలు కావాలి నాయన, ఆశీర్వాదాలు కావాలి నాయన. మరి అది కావాల్సింది ఓన్లీ ఏంటంటే శారీరక ఆశీర్వాదాలు. యూ జస్ట్ బ్లెస్ మీ, గుడ్ లైఫ్ నాకు కావాలి, నాకు అంతే. శారీరకంగా ఆశీర్వాదాలు కావాలంతే. నేను ఈ పాయింట్ ధ్యానిస్తున్నప్పుడు నాకు యాకోబు జ్ఞాపకం వచ్చాడండి. యాకోబు కూడా ఏడ్చాడు, యాకోబు కూడా పెనుగులాడాడు. నన్ను ఆశీర్వదించిన ఆయన అని పెనుగులాడాడు. ఎక్కడ తెలుసా? ఆదికాండం 26 ఒకసారి చూడండి, 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయము. ఆయన దేనికోసం ఏడ్చాడు చూడండి. ఆదికాండం 32వ అధ్యాయము 26 అనుకుంటా. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను పోనీనను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచింది కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఈ పోరాటంలో ఏంటో తెలుసా అండి? ఒకటే అడిగాడు, నువ్వు నన్ను ఆశీర్వదించు. శారీరక ఆశీర్వాదం కోసం మాట్లాడలేదు. ఎందుకంటే ఈ 32వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఎవరు? యాకోబే ఒప్పుకుంటాడు. నేను చేతి కర్రతో నేను ఈ యోర్దాను దాటిని, ఇప్పుడు నేను ఏమైపోయాను? 2 గుంపులైపోయాను. అంటే అర్థమైనా? ఇప్పటికే బోళ్ళంత ఆస్తి నాకు ఉంది. ఈ శారీరకమైన ఆశీర్వాదం కాదు నాకు కావాల్సింది, నన్ను ఆశీర్వదించిన ఆయన. దేనికోసం అడుగుతున్నా తెలుసు? నేను మోసగాడిని. నీ పేరేంటి అని అడిగాడు. నేను ఎవరు? నేను యాకోబు. యాకోబు అంటే అర్థం ఏంటి? ఆయన చీటర్, మోసాలు చేస్తూ బతికింది ఆయన. నన్ను ఆశీర్వదించి అర్థం ఏంటంటే ఆత్మీయమైన ఆశీర్వాదం, నా బతుకు మార్చు. అప్పుడు అన్నాడు, ఇదిగో నువ్వు దేవునితో అడిగావు కాబట్టి నీ పేరు ఇక మీదట ఏంటో తెలుసా? ఇశ్రాయేల్. సో యాకోబుని ఎలా మార్చాడు? ఇశ్రాయేల్గా. మనం దేవుణ్ణి అడగాల్సింది ఏంటో తెలుసా? ఆత్మీయమైన ఆశీర్వాదం. దేవా నా బ్రతుకు నువ్వేం చేయాలి? మార్చు తండ్రి, నా బ్రతుకు మార్చు. ఏసావుకి ఏంటంటే శారీరక ఆశీర్వాదాలు కావాలి అంతే. సిలువు మీద దొంగ అండి, 2 ఉన్నారు. ఒకడు ఏం కోరాడు తెలుసా? గో నువ్వు దిగిపోయి నన్ను కూడా దింపే, నాకు ఆ మాత్రం కొంచెం శారీరక రిలీఫ్ ఇస్తే చాలు, కొంచెం సుఖం కావాలంతే. ఈ చేతుల మీద మేకులు నొప్పిగా ఉన్నాయి, ఈ దెబ్బలన్నీ కొంచెం నొప్పిగా ఉన్నాయి, కొంచెం ఈ సిలువ మీద నుంచి దింపే చాలు యేసు అని అడిగాడు అనమాట. శారీరక ఆశీర్వాదం. కానీ రెండోవాడు, యేసు నాకు ఇది న్యాయమే, నేను పాపిని, ఇది నాకు న్యాయమే ఈ శిక్ష, కానీ ఇది కాదు నేను కోరేది. నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోవయ్యా, నీ మోక్షం నాకు దయచేయి, నాకు పరలోకం కావాలి, నన్ను క్షమించయ్యా, నీ పరలోకంలో చేర్చుకోయ్యా. ఏమడిగాడు చెప్పండి? ఆత్మీయమైన ఆశీర్వాదం, శాశ్వతమైన ఆశీర్వాదం. యాకోబు ఏసావును పక్కపక్కన పెడితేనండి, ఏసావు సంతానంలో నుంచి చాలామంది రాజులు వచ్చారు. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, ఆదికాండం 36వ అధ్యాయంలో 20 నుంచి 30 వచనాలు చదువుతూ ఉంటే చాలామంది రాజులు ఉంటారన్నమాట. ఆ రాజులకి అంటే ఆ రాజులకి మామూలుగా రాజు రాజ్యం చేసిన తర్వాత తన కొడుకు రావాలని కోరుకుంటాడు. కానీ ఏ ఒక్క రాజుకు కూడా తన కొడుకు రాలేదన్నమాట. అంటే తాత్కాలికమైన రాజ్యాలే వాళ్ళకి ఉన్నాయి. అంతేకాదు, అలా చూసుకుంటూ వెళ్తే ఏసావు సంతానం నుంచి ఒక రాజు వచ్చాడు. ఎవరో తెలుసా? ఆ రాజు హేరోదు రాజు. యేసుప్రభు టైంలో ఏ రాజు ఉన్నాడు? ఎదోమీయుడు అనమాట. అంటే అర్థం ఏంటి? ఏసావు యొక్క సంతానం. యాకోబు నుంచి కూడా ఒక రాజు వచ్చాడు. ఎవరు? యేసయ్య వచ్చాడు.
యేసయ్యతో పోరాడుతూనే ఉన్నాడు. ఎవరు? హేరోదు చచ్చాడండి, నరకానికి వెళ్ళిపోయాడు. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు, మరి తిరిగి లేచాడు. యాకోబుని రక్షించడమే కాదు, ఆయన యందు విశ్వసించిన మనందరినీ కూడా ఆయన రక్షించి శాశ్వత రాజ్యంలోకి మనల్ని చేర్చుకున్నాడు. అది ఆయనలో మనకు దొరికిన ఆత్మీయమైన ఆశీర్వాదం. అది కోరుకోవాలి, అంతేగాని తాత్కాలికంగా ఎలాగా వదిలేసే ఈ తాత్కాలిక శారీరక ఆశీర్వాదాలు మనం కోరుకోకూడదండి. నన్ను రక్షించిన ఆయన, నీ రాజ్యం దయచేయి. నువ్వు ఎన్ని ఆశీర్వదించినా ఒకరోజు ఇవి వదిలేయాలి. నేను ఈ లోకం, ఈ సుఖం, ఇవి శాశ్వతం కాదు. తినడానికి ఆహారం దయచేయి, నివసించడానికి ఒక ఇల్లు దయచేయి, క్షేమం నెమ్మది దయచేయి. కొంతకాలమే ఈ లోకంలో నేను ఉంటాను, కానీ శాశ్వతం నేను ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. అది నాకు దయచేయి తండ్రి అని చెప్పి ప్రభు ఇచ్చే శాశ్వతమైన స్థిరమైన ఆత్మీయ ఆశీర్వాదాలే మనము కోరుకోవాలి. కానీ ఏసవు ఏది కోరుకున్నాడు చెప్పండి? తాత్కాలికమైన ఆశీర్వాదాలు ఇవి ప్లస్ చేస్తే చాలు అనుకుంటున్నాడు. అందుకోసం భ్రష్టుడు అయిపోయాడు అనమాట. మన ముందు ఏసావు జీవితం నుంచి నేర్చుకున్న ఈ 7 పాఠాలు చాలు. 7 పాఠాలు ఉన్నాయి. మనం 7 పాఠాలు కూడా నెమరు వేసుకొని దేవుని ఒకటే అడగాలి, ప్రభా ఇలాంటి లక్షణాలు నాలో ఉండకుండా చేయి తండ్రి అని ప్రభుని అడగాలి. దయచేసి మోకరించండి. వాళ్ళకి ఎలా ముందుకు మనం సరి చేసుకుందాం. పరిశుద్ధ